వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. టర్కీ ఇతర దేశాల ఆయుధాలపై ఆధారపడటం ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే భారతదేశం వారి డ్రోన్లన్నింటినీ ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే భారత్కు త్వరలో అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ-9 రీపర్ రాబోతోంది. MQ-9 రీపర్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అధునాతన డ్రోన్గా పరిగణిస్తారు. MQ-9 రీపర్ను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. దీనిని శత్రువులను ట్రాక్ చేయడానికి, స్పై చేయడానికి, దాడి చేయడానికి, ఇలా అవసరమైనప్పుడు అవసరమైన విధంగా మార్చుకోవటానికి కూడా వీలుంటుంది. అయితే MQ-9 రీపర్ దాదాపుగా 1900 కిలోమీటర్ల విమాన పరిధిని కలిగి ఉంటుంది. 50,000 అడుగుల ఎత్తులో ఎగురగలుగుతుంది. దీని వేగం గంటకు దాదాపుగా 482 కిలోమీటర్లు. ఈ డ్రోన్ ఒకేసారి 1800 కిలోల ఇంధనంతో ఎగురుతుంది. అలాగే 1700 కిలోల ఆయుధాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఇక MQ-9 రీపర్ను ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు నేలపై కూర్చొని వీడియో గేమ్ లాగా నియంత్రించడమే దీని స్పెషల్. MQ-9 రీపర్ డ్రోన్ కోసం భారతదేశం, అమెరికా మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపుగా 34,500 కోట్లుగా ఉంది. ఇక డ్రోన్ల నిర్వహణ, మరమ్మతు కోసం భారతదేశంలో ఒక ప్రత్యేక సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.